హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇది బెంగళూరు ఫేమస్ చికెన్ దొన్నె బిర్యానీ అయితే మీకు సింపుల్ వేలో నేను చూపిస్తున్నాను. ఈ ఒక్క పౌడర్ తెచ్చుకొని అయితే పక్కన పెట్టుకోండి. అలాగే కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి పక్కన పెట్టుకోండి. ఒక బాండ్లీలో ఆనియన్ వేసి ఆనియన్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ పుదీనా వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఈ పేస్ట్ ఏదైతే చేసుకున్నారో అది కూడా వేసేసుకొని బాగా మగ్గనివ్వండి. తర్వాత నీట్గా కడిగిన చికెన్ అండ్ ఒక 2 టమోటాల ప్యూరీని అయితే ఇందులో వేసుకొని బాగా మగ్గనిచ్చుకోండి. నేను ఇప్పుడు చూపించాను కదా మీకు, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసేసి మగ్గనివ్వాలి. ఈ పౌడర్ బ్యాక్ సైడ్ అయితే మనకి క్లియర్గా ఇస్తాడండి, అలాగే ఫాలో అవ్వండి. ఏ విధమైన మసాలాలు వాడొద్దు అనేసి. మగ్గనిచ్చిన తర్వాత ఇంకేముంటుంది, సరిపడిన వాటర్ వేసుకొని రైస్ వేసుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని తీస్తే మన దొన్నె బిర్యానీ రెడీ అయిపోతుంది. ఈ రెసిపీ ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరు రెస్టారెంట్లో తిన్న దానికన్నా మీరు ఇంట్లో ట్రై చేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.